కొండ మీద స్వేచ్ఛయా క్రీడతే తత్ర, ఒక చోట కాదు. అందుకే ఆయన పాద ముద్రల చేత పవిత్రమైంది. ఒకప్పుడు ఆయన హాతీరాం బావాజీతో పాచికలాడాడు. ఒకప్పుడు ఆ హాతీరాం బావాజీ పేరేమిటో కూడా తెలియదు, ఉత్తర హిందుస్థానం నుంచి వచ్చారు ఆయన. ఆయన్ని తీసుకెళ్లి మహారాజు చెరసాలలో పెట్టాడు, తీసుకెళ్లి అందులో గుర్రాలశాలలో పెట్టాడు. పెడితే రాత్రి వెంకటేశ్వర స్వామి వారు ఆయనతో పాచికలాడడానికి వెళ్ళి ఏనుగు రూపంలో అవన్నీ తినేశారు. ఏనుగు రూపంలో రక్షింపబడ్డాడు కాబట్టి హాతీరాం బావాజీ అని పిలుస్తుంటారు ఆయన. ఇప్పటికీ సహస్రదీపాలంకరణ సేవ జరిగేటటువంటి చోట పక్కన గోడ మీద మీకు పాచికలాడుతున్నటువంటి దృశ్యం చెక్కబడి ఉంటుంది. అంత అద్భుతమైనటువంటి స్వామి ఆయన. ఒకరితో కాదు, తరిగొండ వెంగమాంబ గారు కొండ మీద ఉన్న రోజుల్లో ఆదివరాహస్వామి దేవాలయం వెనక భాగంలో అన్నమాచార్యుల వంశీకులు ఉండేవారు. అన్నమాచార్యుల వారు ఉన్నటువంటి ఇంటి పక్కనే అక్కడే తరిగొండ వెంగమాంబ గారు ఉండేవారు. ప్రతిరోజు రాత్రి తరిగొండ వెంగమాంబ గారి ఇంటికి వెళ్ళి ఉయ్యాలలో కూర్చుని ఊయల ఊగుతుంటే వెంగమాంబ గారు రాసినటువంటి భాగవతాన్ని చదువుతుంటే తన కథ తాను వింటూ సమయాన్ని మరిచిపోతుండేవారు. ఒకప్పుడు సుప్రభాతం వేళ అయిపోయినా కూడా గుళ్ళోకి వెళ్ళడం మర్చిపోయారు. గుళ్ళో గంటలు వినబడి గబగబా ఇక్కడి నుంచి లేచి దూకి ఉయ్యాల్లోంచి ఆనందాలయంలోకి వెడుతుంటే మధ్యలో భాగవతంలో ఎక్కడికి పోతామని ఆవిడ పంచి పట్టుకుంది. ఆ పంచి చిరిగిపోతే ఇలాగే పోతూ ఉంటాడని మడత పెట్టి పూజామందిరంలో పెడితే అర్చకులు తెల్లపోయారు. చిరిగిపోయిన పంచతో ఉన్నాడు స్వామి, ఎవరు వచ్చారు లోపలికని. ఎవరు వస్తారు? తరిగొండ వెంగమాంబ గారికి అంత స్వాతంత్ర్యం ఉంది, ఆవిడ దగ్గర ఉంటుంది పంచముక్క వెళ్ళ